నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలితాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? నేటి పంచాంగం 6/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:28, సూర్యాస్తమయం సాయంత్రం 5:55, తిథి నవమి రాత్రి 10:53 వరకు, నక్షత్రాలు కృత్తిక రాత్రి 7:29, యోగాలు బ్రహ్మ సాయంత్రం 6:42, కరణము బాలవ ఉదయం 6:11:42, కౌలవ రాత్రి 10:53, రాహుకాలం మధ్యాహ్నం 1:37 నుంచి 3:03 వరకు, గుళికకాలం ఉదయం 9:20 నుంచి 10:46 వరకు, యమగండం ఉదయం 6:28 నుంచి 7:54 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:17 నుంచి 11:03 వరకు, మరల మధ్యాహ్నం 2:52 నుంచి 3:37 వరకు, అమృతకాలం సాయంత్రం 5:12 నుంచి 6:43 వరకు, వర్జం ఉదయం 8:01 నుంచి 9:33 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో, అంటే ఆరోగ్య సంబంధమైన విషయాలలో కానీ ప్రయాణాల విషయంలో కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో కలిపి ఏదన్నా అండర్స్టాండింగ్కి వచ్చి ఏదైనా నూతన నిర్ణయాలు తీసుకొని ఏదైనా కొనుగోలు వ్యవహారాలు మొదలైన విషయాల్లో వీలైనంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మాటల వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే కనబడుతోంది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత ముఖ్యమైన వార్తలు కొంత ఆలస్యంగా రావడం వల్ల, ముఖ్యమైన పనులు వాయిదా పడడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు పెడతారు. సమయం వృధా కాకుండా వీలైనంత వరకు మీ శ్రమ వృధా కాకుండా సుమంతో శ్రీ రాజమాతాంగేర్మ అనే శ్లోకాన్ని పఠించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ శ్రమకి తగిన ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రం ప్రధానంగా తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున దూర ప్రదేశాల్లో ప్రయాణాల కోసం ఎక్కువ ఆలోచన చేస్తారంటే ఆ దూరం అంటే మరీ దూరమైన ప్రదేశాలను కాకుండా ఏదైనా రిసార్ట్స్ వంటి వాటికి మొదలైన వాటికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది, ముఖ్యంగా మీ యొక్క మిత్రులతో కానీ జీవిత భాగస్వామితో కానీ కలిసి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ఆస్కారం అనేది, చిన్న చిన్న ట్రిప్పులు లాంటివి, అది కూడా సాహసోపేతమైన ట్రిప్పులు లాంటి వాటి మీద ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి మిత్రులతో కలిసి ఆ ప్రయాణాల కొరకు ఆలోచన చేస్తారు. నూతన మైత్రి సంబంధాలు బలపడతాయి. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. గౌరవం మొదలైనవి సిద్ధిస్తాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే మిథున రాశిలోకి మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా మీకు ఇంతకుముందు ఉన్న రుణాలు ఎవరైనా ఇవ్వవలసిన వాళ్ళు ఉంటే మీ యొక్క ధనం మీకు ముందుకి రావడం అనేది, అలాగే న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉండడం అనేది, అంతేకాకుండా మీ యొక్క తండ్రి తరపు బంధువులతో ఈ రోజున చర్చలు సాగించడం అనేది, శత్రువుల మీద విజయం సాధించడం, అలాగే దాంతోపాటుగా మీ నైపుణ్యాలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు, శ్రమకి తగిన ప్రతిఫలం లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ ఖర్చు అనేది అధికంగా ఉండడం, శ్రమ అనేది అధికంగా ఉండడం వల్ల కొంత నిస్సత్తువుగా ఉన్న దాన్ని మీరు చక్కగా ఉత్సాహంగా అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు బాగుంటాయి. సంతానానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు. మీ యొక్క సలహాల కొరకు ఇతరులు మిమ్మల్ని సంప్రదిస్తారు. కానీ తెలియని ఒక రకమైన ఆందోళన అనేది, అంటే ఈ పని నేను చేయగలనా లేదా అనే మీ మీద మీకు కొంత ఆత్మవిశ్వాసం విషయంలో కొంత అనుమానం ఉన్నప్పటికీ మీ చాకచక్యం వల్ల అలాంటి అనుమానాన్ని కూడా మీరు అధిగమించగలుగుతారు.
సంతానం యొక్క అభివృద్ధి కానీ, వారితో సమయాన్ని సద్వినియోగపరచుకోవడం కానీ, ఇష్టమైన వ్యక్తులతో కలిసి ఈ రోజున మీరు ఉల్లాసంగా గడపడానికి కానీ ఆస్కారం అనేది అధికంగా ఉంది. సింహరాశి. అమ్మాయిక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది, వీరెటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబంలో వాతావరణం కొంత అంటే కుటుంబానికి సంబంధించిన విషయాలలో, అది గృహానికి కావచ్చు, కుటుంబ సభ్యుల కొరకు, తల్లి మొదలైన వారి యొక్క విషయాలలో ఈ రోజున ఖర్చులు అనేవి కొంత వారికి సంబంధించి పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఏదైనా ఎక్కడన్నా స్థిరాస్తుల మీద కొంత ధనాన్ని ముందు అడ్వాన్స్గా ఇవ్వడానికి కానీ, లేకపోతే తల్లి మీ స్వక్షేత్రం స్వస్థలానికి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కొంత ఖర్చులు లాంటి వాటికి కానీ ఈ రోజున మీకు అలాంటివి ఉంటాయి. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు, నూతన విషయాలు నేర్చుకోవడం, నూతన ప్రదేశాలు వెళ్ళి అవి చూడడానికి అవకాశాలు లాంటివి కూడా ఉన్నాయి. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలుగా తీసుకుంటాము. ఈ కన్యారాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ వల్ల మీరు లాభపడడం, కొత్త వ్యక్తులకి సహకరించడం, వ్యక్తుల సహకారం మీకు లభ్యమవ్వడం, ప్రశాంతత అనేది ఏర్పడడం, దాంతోపాటుగా మీ యొక్క తల్లి కానీ లేకపోతే భాగస్వామి మొదలైన వ్యక్తులతో కలిపి చక్కగా ఈ రోజున మంచిగా చర్చలు చేసి మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయాన్ని ఈ రోజున పెట్టుకోవడం, అంటే ఏదైనా ప్రయాణానికి సంబంధించిన విషయాలలో వారితో సంప్రదించి చక్కగా ఒక అండర్స్టాండింగ్కి రావడానికి అవకాశం ఉంది. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? తులారాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి కుటుంబ ఆదాయం విషయంలో కొంత అది డిలే అవ్వడం వల్ల చికాకులు అనేవి ఏర్పడతాయి. అలాగే మాటల వల్ల కంటి యొక్క ఆరోగ్యం విషయంలోనూ కొంత ఎక్కువ ఆలోచనలు చేస్తారు. కుటుంబ ఆదాయం విషయంలోనూ, మీ యొక్క వ్యాపార సంస్థలకు సంబంధించిన ఆదాయం విషయంలోనూ ఆశించిన స్థాయిలో మీకు రిటర్న్స్ రాకపోవడం వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ఆ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు తొందరపాటుగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అంటే లాంగ్ స్టాండింగ్ నిర్ణయాలు లాంటివి తీసుకోవడం మంచిది. అది ఆ రకంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతున్నట్టుగా కనబడినా కూడా అది చాలా వరకు పర్వాలేదు అనుకుంటూ ముందుకు పెడుతుంటే అది తాత్కాలికమైన విషయాన్ని గుర్తుపెట్టుకొని ముఖ్యమైన విషయాలు వాయిదా పడ్డా కొంత సంయమనం పాటించాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది, వీరెటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ ఏదో ఒకలాంటి ఆందోళన అనేది ఖచ్చితంగా మనసులో ఉంటుందంటే నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా, ఆత్మవిశ్వాసంగా ఉంటున్నాను అనుకుంటున్నా కూడా కొన్నిసార్లు కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని 1-10 సార్లు ఆలోచించడం అనేది, ముఖ్యంగా తోబుట్టువులతో వ్యవహారం విషయం, అంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, వారిని సంప్రదించేటప్పుడు కానీ, వారితో చర్చలు చేసేటప్పుడు కానీ, దూర ప్రదేశాల్లో ఉండే తోబుట్టువుల విషయంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, ముఖ్యంగా దానివల్ల మనసు స్థిమితం అనేది కొంత తక్కువగా ఉండే అవకాశం అనేది ఒకటి. అలాగే వృత్తిపరమైన విషయాల్లో మీరు శక్తికి మించి చక్కగా పనులు చేయడం వల్ల మీకు రావాల్సిన గుర్తింపు, గౌరవం లభ్యమవడం అనేది, లక్ష్య సాధన కొరకు మీరు చేసే కృషి, భాగస్వామికి సహకరించే విధానం మొదలైనవి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క తోబుట్టువులతో వ్యవహరించే విధానంలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం మంచిది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉందమ్మా? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పురుషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే స్థిరాస్తులు, జీవిత భాగస్వామి, ఆరోగ్య విషయాలు మొదలైన విషయాల్లోనూ, మీ వృత్తికి సంబంధించి దూర ప్రదేశాల్లో అవకాశాలు రావడం వల్ల వెడదాం వద్దా అని కొంచెం ఘర్షణాత్మకంగా ఉండే విధానంలోనూ కొంత ఇబ్బంది అనేది ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు అనేవి ఒకటి చేస్తారు.
అలాగే విద్యార్థులకి దూర ప్రదేశాల్లో విద్యా సంబంధమైన అవకాశాలు రావడం, లేదా దూర ప్రదేశాల్లో ఉండే విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల్లో, వాళ్ళ వృత్తి సంబంధమైన విషయాల్లో కొంచెం ఘర్షణ అనేది ఎదురవడం వల్ల స్థిమితం లేకపోవడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి అది పెద్దవాళ్ళకైనా విద్యార్థులకైనా దేంట్లోనైనా వృత్తి సంబంధమైన విషయాల్లో, విద్యా సంబంధమైన విషయాల్లో ఘర్షణ అనేది కనబడుతున్న రీత్యా దాని విషయంలో వీళ్ళు ఎంతవరకు మెడిటేషన్ లాంటిది చేస్తూ మనసును ప్రశాంతంగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి రావలసిన లాభాలని అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ స్వశక్తితో మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశం అనేది ఒకటి ఏర్పడుతుంది. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో చక్కగా మంచి అండర్స్టాండింగ్లోకి రావడం అనేది, కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది, వివాహార్థులకి వివాహానికి సంబంధించిన విషయాల్లో కొన్ని చర్చలు మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. మీ సృజనాత్మకత అనేది పెరుగుతుంది. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది లభించటం అనేది, అలాగే ఎదురు చూస్తున్న వర్తమానాలు దూర ప్రదేశాల నుంచి అందుకోవడం, నూతన వృత్తులకి అనుకోని ఆహ్వానాలు అందడం మొదలైనవి ఏర్పడినా కూడా ఎటు నిర్ణయం చేసుకోవాలో తెలియని సందిగ్ధ పరిస్థితులు అనేవి కూడా ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు జాగ్రత్తగా కూల్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. మైక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కూడా ఈ కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వీళ్ళకి కుటుంబ నేపథ్యం అంటే కుటుంబ వాతావరణంలో గృహ సౌకర్యాల విషయంలోనూ, లేకపోతే ఏదైనా గృహంలో వాతావరణం మీరు ఆశించిన రీతిలో ఉండే అవకాశాలు కొంత తక్కువగా ఉండడం వల్ల సామాన్య ఫలితాలు అనేవి ఏర్పడడం, విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులకైనా, సౌకర్యాల విషయంలో కుటుంబ సభ్యులకైనా కొంత అసంతృప్తి అనేది ఏర్పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా నూతన గృహ మార్పు అంటే ఏదైనా అద్దె ఇల్లు లాంటివి మారడానికి కానీ, లేకపోతే ఏదైనా కొత్త విషయాలలో అంటే వాహనానికి సంబంధించి ఏదైనా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు అలాంటివి ఏమీ లేకుండా మీ పనులు సాఫీగా ముందుకు వెళ్ళిపోవడానికి, సమయం, ధనం, శ్రమ వృధా కాకుండా ఉండడానికి తప్పనిసరిగా మీరు సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే శ్లోకాన్ని పఠించడం వల్ల సమస్యల్ని అధిగమించగలుగుతారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి దూర ప్రదేశాలకి అవకాశం అనేది కనబడుతుంది. దూర ప్రదేశాల నుంచి మీకు ఏదైనా ఇన్విటేషన్ రావడం కానీ, లేకపోతే దూర ప్రాంతాల్లో ఉండే మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు కొంత ఘర్షణకి లోనయ్యే అవకాశాలు లాంటివి, అంటే ఒకలాంటి అసంతృప్తి అనేది ఏర్పడే అవకాశం ఉంది. వారి యొక్క ఎదుగుదల విషయంలో కానీ, వారి యొక్క కుటుంబ వ్యవహారాల విషయంలో కానీ మీరు కొంత ఘర్షణకి లోనయ్యే అవకాశం ఉండడం ఒకటి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా ఆశించిన స్థాయిలో కాకుండా కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా రావాల్సిన ఆదాయం కొంతవరకు మీకు అందుబాటులో ఉండడం, తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారం లభించడం, ఆధ్యాత్మిక వ్యవహారాలు కొంత మిశ్రమంగా ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు మానసికంగా స్థిమితాన్ని, స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళాలి. మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వాళ్ళకి పరిహారం విషయాన్ని గనక మనం ఇవాళ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభిస్తారు. అలా చేసుకున్నా అది మంచిదే. దాంతోపాటుగా ఒకవేళ అవకాశము ఉన్నట్లయితే ఆసక్తి, అవకాశము, సమయం అన్నీ కూడా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ, పఠించటం కానీ, లేకపోతే దాంతోపాటుగా శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించటం, ఇవన్నీ కూడా మీకు మంచి ఎదుగుదలకి, ఉన్నతమైన ఆలోచనలకి అన్నిటికీ ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలా చేయగలిగినా మంచిదే. ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయ మందిరాలు దర్శించినా కూడా అది మీకు మంచి అభివృద్ధిని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని పరంగా మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయి అని అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ నడుస్తున్న దశలు, అంతర్దశల ప్రకారం ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆల్రెడీ మీరు ఏదన్నా పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్న ఈ గోచార రీత్యా ఫలితాలు ప్రతిరోజు చెప్పే వాటికి ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని శ్లోక రూపంలో కానీ,
దేవాలయ సందర్శన రూపంలో కానీ లేకపోతే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడం కానీ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క శ్రమ, ధనం, కాలం వృధా కాకుండా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నేటి విశిష్టత. అమ్మ, ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. ఈ రోజు ఏం చెప్పబోతున్నారు? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం విద్యాపరంగా పిల్లలకి అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి, అంటే కొన్నిసార్లు విద్యాపరంగా అభివృద్ధిలోకి వెళ్ళడానికి వాళ్ళు చేసే ప్రయత్నాల్లో అది ఏదో రకంగా అంటే కరెక్ట్ ప్లానింగ్ లేకుండా వెళ్ళే అవకాశాలు లాంటివి ఎదురవుతూ ఉండడం వల్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ విషయంలో ఒకానొక పిల్లవాడికి తనకి విద్యలో అన్ని విధాలుగా వెనకబడిపోతున్నాను, ఏ రకంగా చేస్తే తను కూడా అందరిలా బాగుంటాడు అనుకున్న విషయంలో ఒకానొక సాధువుని సంప్రదించి ఏం చేస్తే తను అన్ని విధాలుగా కూడా ముందుకు వెడతాడనే ఒక బౌద్ధ సాధువు ద్వారా ఒక చిన్న మోటివేషన్ స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ చిన్న కథలో మనకేం తెలుస్తుంది అంటే, ఒక చిన్న పిల్లవాడు అంటే ఒక కుర్రవాడు చదువుకుంటున్నప్పుడు అన్ని విషయాల్లో అబ్బాయికి బాగానే ఉంటుంది, కానీ చదువు విషయం వచ్చేప్పుడు మాత్రం వెనకబడిపోతూ ఉంటాడు. క్లాసులో కానీ లేకపోతే టీచర్లు కానీ ఆ అబ్బాయిని, ఏంటి నువ్వు మిగిలిన విషయాల్లో బాగానే ఉంటావు కదా, చదువులో ఇలా వెనకబడిపోతున్నావు, నీ యొక్క విషయం ఇలా గనకైతే గ్రేడ్స్ అన్నీ తగ్గిపోతాయి, మంచిగా చదువుకొని ముందుకు రావాల్సిన వాడివి ఈ రకంగా ఉంది కాబట్టి చక్కగా చదువులో బాగుంటుంది కదా, మంచిగా గ్రేడ్స్ వచ్చినా మంచి స్థాయికి రీచ్ అయినా అని రోజు ఆ అబ్బాయికి చెప్తూ ఉంటారు. కానీ ఆ అబ్బాయి కూడా కృషి చేస్తున్నట్టుగానే ఉంటాడు, కానీ అనుకుంటాడు, కానీ ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాకపోవడం వల్ల చాలా బాధపడతాడు అనమాట. బాధపడి ఏం చేస్తాడంటే, ఏం చేయాలి, నేను ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కదా, అయినా కూడా నేను ఆశించిన స్థాయిలో ఎందుకు నాకు మార్కులు రావట్లేదు, ఎందుకు ఆశించిన స్థాయిలో గ్రేడ్స్ రావట్లేదని తనకి తాను అలా అనుకుని బాధపడుతూ ఉంటాడనమాట. అందులో వెనకబడిపోతున్నాను విద్యాపరంగా అనుకుని ఏం చేస్తాడంటే, అబ్బాయి ఒక రోజున ఒక ప్రదేశంలో ఒక మంచి అడ్వైజ్ ఇచ్చే ఒక చక్కటి సాధువు వచ్చి ఉన్నారు, జెన్ మాస్టర్. ఆయన ఒకసారి కలిసి అందరిలాగా తను కూడా తన మనసులో విధానాన్ని చెప్తే ఆయన కూడా ఏమన్నా పరిహారం ఇలా చెప్తారేమో, అందరూ వెళుతున్నారు కదా అలాగే అని అనుకుంటాడు. ఆ విషయంలో తనకి ఒక స్నేహితుడు అడ్వైజ్ ఇస్తాడు, ఒకసారి వెళ్ళి కలిస్తే మంచిది కదా అంటే, అలా పిల్లవాడు నడుచుకుంటూ వెళ్ళగా ఒక కొండ మీద ఒక చక్కటి చిన్న కుటీరంలో ప్రశాంతంగా ఈయన సాధువు కూర్చొని తన మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ఉంటాడు. ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే వెళ్ళి ఆయన ముందు కూర్చొని కొంతసేపు మౌనంగా ఉంటాడు. తర్వాత ఆయన కళ్ళు తెరిచి ఈ అబ్బాయిని చూసి, ఏంటి బాబు, ఏంటి నీ ప్రేమగా ఆప్యాయంగా పిల్లవాడిని ప్రశ్నిస్తాడు. ఏంటి బాబు నీ సమస్య ఏంటి, ఎందుకు ఇలా వచ్చావు నువ్వు అంటే, నాకు చదువు విషయంలో చాలా వెనకబడిపోతున్నాను, నాకు ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రావటం లేదు, నేను బాగా చదివాననే అనుకుంటున్నాను, కానీ ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయంలో నన్ను మిత్రులు కానీ లేకపోతే శ్రేయోభిలాషులు కానీ మా పెద్దవాళ్ళు కానీ వాళ్ళు చాలా రకాలుగా చెప్తున్నారు, కానీ మరి ఎందుకు నాకు ఇలాగ అవుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్పాలని నేను వచ్చాను, మీ యొక్క సలహా ఏమన్నా ఉంటే దాని ప్రకారం నేను ఏదైనా చేయగలుగుతానా అని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, తప్పనిసరిగా బాబు, విద్యాపరంగా నువ్వు అభివృద్ధిలోకి రావడానికి నాకు తెలిసిన విధంగా నేను కొన్ని టిప్స్ నీకు చెప్తాను, నువ్వు దాని ప్రకారం పాటించినట్లయితే కేవలం విద్యాపరంగానే కాదు జీవితంలో కూడా అభివృద్ధి అనేది సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది అని కొన్ని చిన్న టిప్స్ చెప్తాను నేను, అలా పాటించమని చెప్తాడు. చెప్తే సరే అంటాడు. ముందు ఆయన ఏం చేస్తాడంటే ఓ బీకర్లో మట్టితో నిండిపోయిన నీళ్ళు ఇస్తాడు అబ్బాయికి, ఇచ్చి దాన్ని అక్కడ పెట్టి చూడమంటాడు. ఆ మట్టిలో నిండిపోయిన నీళ్లు చూడక ఆ మట్టి అంతా కిందకి వెళ్ళిపోయి ప్లెయిన్ వాటర్ పైకి వస్తుంది. ఇప్పుడు నీకేం కనబడింది అంటే మట్టి అంతా కిందకి వెళ్ళిపోయింది, ప్లెయిన్ వాటర్ లాంటిది, అంటే స్వచ్ఛమైన నీళ్లు కొంతవరకు పైకి వచ్చాయంటాడు. అలాగే నువ్వు కూడా ఏదైనా విద్యాపరమైన విషయాన్ని చెయ్యాలి అని అనుకున్నప్పుడు నీ మైండ్లో రకరకాల డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, రకరకాల ఫియర్స్ వస్తూ ఉంటాయి, భయాలు వస్తూ ఉంటాయి. ఏదైనా చదువుదాం అనుకున్నా కూడా నీ మనసు ఒకే దాని మీద ఉండకుండా రకరకాలుగా కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటన్నిటిని కూడా ముందు నువ్వు ఫిల్టర్ చేసేసుకొని ముందు మైండ్ స్వచ్ఛంగా పెట్టుకోవాలి. చదువుకోవాలి అని కూర్చున్నప్పుడు ముందుగా నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆ రకమైన విషయాలు, ఆ రకమైన ఆలోచనలు ఏ ఉన్నా కూడా నువ్వు వాటిని పక్కన పెట్టి మైండ్ స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే విద్య మీద నువ్వు కేంద్రీకరించగలవు అన్నది దానిలో మొదటి టిప్లో సారాంశం. రెండోది ఏం చేస్తాంటే క్యాండిల్ వెలిగించి అబ్బాయికి చూపించి, నువ్వు క్యాండిల్ వైపు ఆ వెలుగుతున్న దాని వైపు చూస్తూ ఉండు. నువ్వు అంటే ముందు చూస్తే అది కొంచెంసేపు ఇలా చెల్లా చెదిరైపోయినట్టుగా ఆలోచనలు కూడా అబ్బాయికి వస్తుంటాయి. ఆ దీపం ఎలాగైతే అటు ఇటు ఊగుతుందో అలాగా వీడికి రకరకాలుగా తను
తన క్లాస్మేట్స్ విద్యాపరంగా తనకి అభివృద్ధి లేకపోవడం, అందరు అంటున్న మాటలు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయన్నమాట చాలాసేపు. వాటన్ని తర్వాత అవన్నీ కొంతసేపు అయిన తర్వాత పోయి సీరియస్గా దాని వైపు కాన్సన్ట్రేట్ చేసి ఆ యొక్క దాన్ని చూడడానికి అటువైపు చూస్తాడు. దాని ప్రకారం ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు ఎప్పుడు కూడా ప్రజెంట్లో ఉండు, అంటే నీ యొక్క వర్తమానంలో నువ్వు జీవించు. వర్తమానంలో జీవించేప్పుడు ఏమవుతుంది, నీకు అయిపోయిన విషయాలు గుర్తు తెచ్చుకోవడం, లేకపోతే అవే విషయాలు అదే పనిగా మైండ్లోకి వస్తుంటే నువ్వు చదివే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు కదా. ముందు ప్లెయిన్ మైండ్తో ఉండు, ప్రజెంట్లో ఉండు. రెండో పాయింట్ అంటే ప్రజెంట్గా ఇప్పుడు నేనేం చదువుతున్నాను, నా మైండ్లో ఏం ఉండాలి, నా చదివే దాని మీద నా దృష్టి ఉండాలి. అంతేగాని నిన్న మా క్లాస్మేట్తో ఇలా ఉన్నాను, మొన్న మా టీచర్ నన్ను ఇలా తిట్టింది, మొన్న అంతకుముందు రోజు నేను వెనకపడ్డానన్న ఆలోచనలని అధిగమించు. అది లేకుండా ప్రజెంట్లో ఉండు, వెనక్కి వెళ్ళిపోకు. అలాగే ఫ్యూచర్ గురించి కూడా అతిగా ఆలోచించకు. ఫస్ట్ ప్రజెంట్ వర్తమానం, ఇది రెండో పాయింట్గా చెప్తాడు. ఇక మూడో పాయింట్ వచ్చేప్పటికి ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని నీవు మెమరైజ్ చేయడం కాదు, దాన్ని ఏం చేయాలంటే నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే అబ్జార్బ్ చేసుకో, అంతేగాని మెమరైజ్ చేయకు. అంటే అంటే ఇప్పుడు నీకు ఒక స్పాంజ్ ఇస్తాడు అబ్బాయికి, అలాగే ఒక రాయి ఇస్తాడు. ఈ రెండింటి మీద వాటర్ని పోయడం బట్టి ఆ స్పాంజ్ వాటర్ అంతా లాక్కుంటుంది, దాని మీద ఉన్న నీళ్లతో ఉన్న ఆ స్టోన్ మీద వాటర్ జారిపోతుంది. అప్పుడు ఏం చెప్తాడు, దీన్ని బట్టి నువ్వేం తెలుసుకోవాలి, స్పాంజ్ లాగా అబ్జర్వ్ చేసుకో విషయాన్ని, అంటే గ్రహించు. అంతేగాని దీనిలాగా నువ్వు రాయిలాగా మెమరైజ్ చేసుకొని బట్టి పట్టేసి, అంటే ఏ విషయాన్నైనా నిత్య జీవితంలో అన్వయించుకుంటూ చదువుకుంటూ దాన్ని నువ్వు అబ్జర్వ్ చేసుకో, అంటే ఎప్పటికీ మర్చిపోవు. అప్పుడు అలా కాకుండా మెమరైజ్ చేసుకుంటే ఆ పని అయిపోతే దాన్ని వదిలేస్తాం. ఇంకా అది మూడో పాయింట్గా అబ్బాయి చెప్తాడనమాట. అంటే ఇలాగా చెయ్యి నువ్వు, దీనివల్ల నీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. నాలుగోది, ఎప్పుడైనా ఒక పెద్ద స్టిక్ లాంటిది ఇచ్చి, దీన్ని చిన్న పెద్ద రాయి లాంటిది ఇచ్చి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టమంటాడు. ఆ అబ్బాయి చేయలేకపోతాడు, ఆయనే చేసి చూపించి. అలాగే నీ యొక్క చదువు కూడా ఎప్పటికప్పుడు ఒకేసారి చదివేసుకోకు, దాన్ని సెక్షన్ వైజ్గా డివైడ్ చేసుకో, చిన్న చిన్న ముక్కలు చేసుకుంటూ పక్కన పెట్టుకో. అది చదవడం అప్పుడు నీకు హ్యాపీగా ఉంటుంది, లెర్నింగ్ ప్రాసెస్ కూడా బాగుంటుంది. అన్నీ విడివిడిగా చిన్న చిన్న ప్రాసెస్లో చదువుకుంటే ఒకేసారి మొత్తం చదవవు కాబట్టి నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకేసారి మీదకు వచ్చేది కాబట్టి. అలాగే డివిజన్ అనేది మోర్ ఇంపార్టెంట్ అన్నది నాలుగో పాయింట్ చెప్తాడు. ఇక ఐదో పాయింట్ వచ్చేప్పటికి లాస్ట్ పాయింట్లో, నువ్వు ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇవాళ చదివాను, ఓ వారం రోజులు గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ ఎల్లుండి అలాగ వెళ్ళొద్దు. చదివేది కొంచెమైనా, చిన్న చిన్న చాప్టర్లు అయినా ప్రతిరోజు కూడా కొంచెం కొంచెం చదువుకుంటూ కన్సిస్టెన్సీ సీరియస్గాను చదువుకుంటూ వెళ్ళడం, చదివింది మెమరైజ్ అయిన అదే తెలుసుకున్నది అబ్జార్బ్ చేసుకుంది కాగితం మీద రాసుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళడం బట్టి ఇలా. అలాగే అబ్బాయి అవన్నీ కూడా తప్పకుండా అని హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత ఆయన దగ్గరకు వచ్చి ఆ టిప్స్ అన్ని నేర్చుకొని కాలక్రమేణా చదువులో చాలా మంచి గ్రేడ్స్ సాధిస్తూ అనుకున్న స్థాయికి రీచ్ అయ్యి జీవితంలో కూడా ఉన్నత వ్యక్తిగా ఎదిగి ఆయన్ని గుర్తు తెచ్చుకుంటాడనమాట. కాబట్టి విద్యా విధానంలో స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా కొన్ని ముఖ్యమైన పద్ధతులు పాటిస్తూ ముందుకెడితే చదువు అనేది ప్లేలాగా వాళ్ళు ఫీల్ అవుతూ చదువుకుంటారు తప్ప అది బర్డెన్లా ఫీల్ అవ్వకూడదు. దానికి ఒక సిస్టమ్ అనేది ఏర్పరచుకొని కన్సిస్టెన్సీ ఉంటూ ఇష్టంతో చదువుతూ ఒక గోల్ పెట్టుకొని దాని ప్రకారం చదువుతుంటే గ్రేడ్స్ పెరుగుతాయి, వెనకపడరు, అది స్ట్రెస్ అనేది కూడా ఫీల్ అవ్వరు. స్ట్రెస్ లేకుండా చదివినప్పుడే వ్యక్తికి జీవితంలో మంచి ఎదుగుదల అనేది ఏర్పడుతున్నది ఈ చిన్న దాంట్లో కొన్ని టిప్స్ వల్ల మనం తెలుసుకోగలిగాం. నమస్కారం. మరి ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Thank you.